రెండంతల ఆశీర్వాదం. యోబు రెండంతల ఆశీర్వాదం పొందుకోవటానికి కారణాలు. చెడుతనం విసర్జించినవాడు యోబు 1:1. యథార్థవంతుడు యోబు 1:1. న్యాయవంతుడు యోబు 1:1. అరుణోదయమున లేచినవాడు యోబు 1-5 వరకు. నిత్యము ప్రార్థన చేసేవాడు యోబు 1-5 వరకు. శ్రమలలో కూడా స్తుతించువాడు యోబు 1-21-22 వరకు. మేలు చేసే గుణము కలిగినవాడు యోబు 29-12-16 వరకు. యాకోబు 1-27 వరకు. ఓర్పు కలిగినవాడు యాకోబు 5:10-11 వరకు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినవాడు యోబు 42:10. ఆదరణ లేని మాటలను సహించినవాడు యోబు 16:1. యోబు తన ఆస్తిని, సంతానాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోయినా చివరికి దేవుని పట్ల తనకున్న భక్తిని మాత్రం కోల్పోలేదు. మన జీవితంలో కూడా కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా యోబు వలె ఓర్పు కలిగి ఉండాలి. మరియు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మార్చెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు 42:10. ప్రియమైన సోదరీ సోదరులారా, నేడు మీరు అనుభవిస్తున్న శోధనలు లేదా అవమానాలు శాశ్వతం కావు. యోబు వలె మీరు యథార్థతను, ప్రార్థనను, ఓర్పును విడవకపోయినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ శిరను మార్చి. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును.